తండ్రి వారితో ముఖాముఖిగా మాట్లాడడానికి నన్ను వాడుకుంటారని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగకండి. ఎవరైతే ఈ లోకల్ చర్చ్కి యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా దయచేసి కూర్చొని శ్రద్ధగా వినండి. నా వాయిస్ చివరి వరకు వినబడుతుందా? చివరి వరకు బయట వినబడట్లేదంట. వినబడుతుందన్న బయట వినబడట్లేదంట. సరే, ఆలస్యం చేయకుండా మీకు త్వరగా సమయాన్ని నేను ఇస్తాను. ఎందుకంటే మీకు మళ్ళీ మధ్యాహ్నం పరీక్ష ఉందని విన్నాం. ఆ సమయాన్ని నేను దొంగిలించడం మంచిది కాదు కనుక మీకు అర్థమయ్యేలో కొన్ని విషయాలు నేను చెప్తాను. మానవ జీవితం అనేది ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన జీవితంలో అత్యధిక ప్రాముఖ్యమైనది యంగేజ్. ఈ వయస్సును మనం సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే నేడన్న నాడు ఈరోజు మనం ఏమైతే చేస్తున్నామో అవే మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు బాగా చదువుకున్నారనుకోండి, ఈ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. చదివే టైంలో ఎగ్గొట్టు తిరుగుతున్నావు అనుకో, నీ లైఫ్ని ఎవరో పాడు చేయాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నువ్వే భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నావు. నేను తెలివిగా పీరియడ్స్ ఎగ్గొట్టు తిరుగుతున్నాను, తెలివిగా నాకు నచ్చిన ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తాను అనుకుంటావు, కానీ మా అమ్మకు తెలియదు, మా నాన్నకు తెలియదు అనుకుంటావు. కానీ నువ్వు వాళ్ళని మోసం చేయడం కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. మనం తీసుకునే నిర్ణయాలు మన లైఫ్ని గైడ్ చేస్తాయి. అలాంటి దాఖలాలు బైబిల్ రికార్డ్స్లో ఉన్నాయంటే ఉన్నాయి. మచ్చుకు ఒక ఉదాహరణ చూసి ముగించుకుందాం. చూద్దాం ఒకసారి. అందరి దగ్గర బైబిల్ ఉందా? మొబైల్ చూడకండి, బైబిలే చూడండి. మొబైల్లో బైబిల్ చూసే అలవాట్లు ఎక్కువైనాయి ఈ మధ్య. బైబిల్ వద్దు. చర్చిలో ఉన్నప్పుడు బైబిల్ను బైబిల్గానే గౌరవిద్దాం. చూద్దాం ఒకసారి. ఆదికాండం రండి. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇట్లా నేను మీరు కూడా రండి, మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేస్తాను. ఆగుతాం. ఆదికాండము 49వ అధ్యాయం అనగానే బండగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అధ్యాయం ఏంటంటే, ఇక యాకోబు గారు కొన్ని గంటల్లో చనిపోతున్నాడు. అంటే ఇది వీడ్కోల అధ్యాయమా? ఎస్, యాకోబు గారి లైఫ్కి వీడ్కోల అధ్యాయం. అది ఒక మాటలో చట్ట ప్రకారం మాట్లాడుకుంటే అధ్యాయానికి ఇలా పేరు పెట్టచ్చు. అది ఒక మరణ వాంగ్మూలపు అధ్యాయం. మరణ వాంగ్మూలం అంటే చనిపోయే సమయంలో ఎవరైనా వ్యక్తి చిట్ట చివరి చెప్పే మాటల్ని మరణ వాంగ్మూలం అంటారు. ఇది ఒక విధముగా యాకోబు గారి యొక్క మరణ వాంగ్మూలం లాంటిది. సామాన్యంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలకి గ్రావిటీ వేరేగా ఉంటుంది. చనిపోయే ముందు చెప్పిన మాటల యొక్క గ్రావిటీ వేరేగా ఉంటుంది. అందుకే ఈ అధ్యాయానికున్న ఆ యొక్క ఆకర్షణ, ఆ యొక్క బరువు, ఆ అధ్యాయానికున్న లోతైన మాటలు, గాయాలు లాంటి మాటలు ఉన్న అధ్యాయంలో ఏముంది? అదొక ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో ఏం జరిగింది? 12 మంది అన్నదమ్ములు ఉండేవారు. ఈ 12 మంది అన్నదమ్ములకి ఒక్కగానొక్క తండ్రి యాకోబు. సీనియర్ అయిపోయాడు. ఇజ్రాయెల్ దేశానికి సీనియర్ సిటిజన్గా తన లైఫ్ని ఎండ్ ఆఫ్ లైఫ్గా ముగించేస్తున్నాడు. ఆయన లైఫ్లో చేదేంటో తెలుసు, తీపేంటో తెలుసు. పెద్దలు కూడా బాగా వినండి. జీవితంలో పాఠాలు తెలుసు. ఎలా వెళితే లైఫ్ ఎలా ఉంటుందో, ఎలా వెళితే లైఫ్ బ్రైట్గా ఉంటుందో, ఎలా వెళ్ళకూడదో, ఎలా నిలబడాలో, మాట, తీరు, అట్రాక్షన్, లైఫ్లో అన్ని రంగులు యాకోబు గారికి తెలుసు. ఆయన లైఫ్లో ప్రపంచంలో బిగ్గెస్ట్ లవ్ స్టోరీ ఉంది యాకోబు గారి లైఫ్లో. 14 years
అలాంటి లవ్ స్టోరీ ఇప్పటికి ఎప్పటికీ దేవదాస్ గడు కూడా పనికిరాడు ఆయన ముందు, అంత లవ్ స్టోరీ. లైఫ్లో లవ్ అంటే కాదు జీవితం అంటే అని అర్థం చేసుకున్నాడు. జీవితంలో దొంగెత్తిగా లేచి ఎదిగిపోవడం, అడ్డదిడ్డంగా ఆడినెత్తి మీద 10 ఈడినెత్తి మీద 10, ఇక్కడ దొంగ వ్యాపారం అది ఇది చేసి ఎదిగిపోవడం జీవితం కాదని తెలుసుకున్నాడు. నడి వయసు దాటి లవ్ స్టోరీ లైఫ్ అంతా దాటిపోయిన తర్వాత జీవితం అంతా వ్యసనాలుగా మారిపోయి ఆ జీవితంలో నుంచి దేవుడి వైపు తిరగడం స్టార్ట్ చేసుకున్నాడు. అలా అయిపోయింది. 2 పార్శ్వాలు ఉన్నాయి తన జీవితంలో, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. లైఫ్ ఎండింగ్ వచ్చేసింది. ఆ టైంలో తన కొడుకులకి చెప్తున్నాడు, రే పెద్దోడా ఇలారా, రే చిన్నోడా ఇలారా, ఒకసారి మీరందరు నా దగ్గర రండిరా. ఇక నేను ఉంటే కొన్ని గంటలు మాత్రమే మీ దగ్గర ఉంటాను, కొన్ని గంటల్లో నేను చనిపోతాను అని పిలుస్తున్నాడు. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేస్తాను. కూడి రండి అంటున్నాడంటే దాని అర్థం ఏంటండి? కలిసి ఉండరేళ్ళు. ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు కానీ ఎవడ తీరుతెల్ని వాడివి. వాడేమో ఎలా వెళ్తాడు, ఈడేమో ఎలా వెళ్తాడు. అరే ఎవ్వడో అమ్మా నాన్న పట్టించుకునే వాళ్ళు లేరా? ఇంటికి 2 మగపిల్లలు కానీ 2 ఆడపిల్లలు కానీ, ఆడపిల్ల మగపిల్లలు కానీ, ఇంట్లో పిల్లలు ఉంటే అని అడుగుతున్నాను, ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యవహరిస్తారు. అరే నాన్నకి వయసు అయిపోయింది, అమ్మకి వయసు అయింది, ఈ టైంలో వాళ్ళ కోరికలు ఏంటి, మనకి ఏమి నేర్పిస్తుందని అడగరా? ఫోన్ అట్టుకుని తిరిగేవాడు అక్కడు, రోడ్ల మీద తిరిగేవాడు అక్కడు, కాలేజీకి వెళ్ళలేదంటే ఈడు బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఈరోజు అవసరం లేదు, మాకు తెలిసి ఎప్పుడు వెళ్ళాలో అంటాడు. అవసరం లేదని వీడే వివరణిస్తాడు. ఈ ఫీజులు, ఈ బడ్జెట్, అరే ఏంట్రా ఎంత వ్యర్థం చేస్తున్నామంటే పర్లేదు ఇంకా నెలలు ఉన్నాయి చదువుకోవడానికి అంటాడు. మాట వినరు, స్వభావం బాగోదు. అందుకే యాకోబు బాధపడ్డాడు. పెద్దోడు ఒకలా ఉన్నాడు, చిన్నోడు ఒకలా ఉన్నాడు, ఒక్కొక్కడు ఒక్కోలా ఉన్నారా మీరు. కనీసం నేను చనిపోయే టైంలో అయినా కొంచెం కలిసి రండిరా నా కళ్ళ ముందుకి. తండ్రి ఎంత బాధపడుతున్నాడు చూడండి. కలిసి రండి ఒకసారి అని ఇంటికి పెద్దోడు ఉన్నాడు. ఎవరండి? రూబేన్. ఆ రూబేన్తో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి, మాట వినుడి, మాట వినుడి అంటున్నాడంటే వింటున్నారని వింటలేదన్న చెప్పండి. మాట వినుడి అంటున్నట్టు వినరా? ఈరోజు వింటున్నారా? చెప్తున్నాను, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మాట ఎట్టినారు? లింగమని కరోనాలో 10th పాస్ అయిపోయి ఈరోజు మాట ఎట్టినారండి. ఈరోజు కరోనా వల్ల పాస్ అయిపోయారు ఇంటర్ 10th చాలామంది. మాట ఎట్టినారా? మాట వినరు. అమ్మ చెబుతుంది, అమ్మ వద్దమ్మా అలా ఉండకూడదంటే నీకేం తెలియదు మమ్మీ, మాకే తెలుసు 10th పాస్ అయ్యి. డాడీకి చెప్తాడు, అరే ఏంట్రా ఈ పనులు ఏంటంటే, డాడీ మీకు తెలియదు నాకు తెలుసు. అడుగుతున్నాను, వాళ్ళ ముందు పుట్టారా మనం ముందు పుట్టామా? లైఫ్లో అనుభవాలు వాళ్ళకి బాగా తెలుసా మనకు బాగా తెలుసా? వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళు చెప్పింది మనం వినో. మనకు తెలిస్తే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మాత్రమే తెలుసు, వాళ్ళకి లైఫ్ నాలెడ్జ్ ఉంది. గుర్తుపెట్టుకోండి. నీకు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ తెలుసు, కరెంట్ సోషల్ మీడియా తెలుసు, నీకు అంతకు మించి ఏం తెలుసు నీకు నాకు? వాళ్ళకి లైఫ్ వాల్యూ తెలుసు. అందుకే వాళ్ళు చెబుతారు, మాట వినండిరా. ఈ రోజుతో చేసే పనులు ఈ రోజుతో పోతాయి అనుకుంటున్నారా? మీ పిల్లల వరకు ఎంటాడతాయి వయసులో చేసిన పనులు ఏమనుకుంటున్నారు? చెబుతున్నాడు వాళ్ళ తండ్రి, రే పెద్దోడా నువ్వు పుట్టినప్పుడు ఎన్ని కలలు కన్నావు తెలుసా? మీ అమ్మని నేను సరిగ్గా పట్టించుకోలేని టైంలో మీ అమ్మ నిన్ను కన్నది. రూబేన్ గారు వాళ్ళ అమ్మగారు ఎవరు చెప్పండి? స్టాండర్డ్ జీకే. అది ఒక వయసు వచ్చింది. లేయమ్మని పట్టించుకునేవాడు కాదు. ఎవరు? యాకోబు గారు. లవ్ స్టోరీలో ఉన్నారు. ఈయన గారు ఆవిడ పట్టించుకునేప్పుడు చాలా కుమిలిపోయింది, డిప్రెషన్కి వెళ్ళిపోయింది, బాధపడిపోయింది. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా చూస్తాడని బాధపడుతున్నప్పుడు ఈ మనిషి చూడ్డు, ఈ మనిషి ఎంతసేపు ఆ రాహేలు వైపే చూస్తాడు. బాధ అయిపోయాడు, కుమిలిపోయింది. అలాంటి టైంలో దేవా నా భర్త నన్ను చూడట్లేదు ప్రభు అని బాధపడితే
యాకోబు లేయను చూడలేదు కానీ దేవుడు లేయను చూశాడు. నేను చూస్తున్నాను. నిన్ను నీ భర్త చూడకపోయినా మీ అయ్యా నీకు పెళ్లి చేసి వదిలించేసుకుంటే సరిపోద్ది అనుకుని దొంగ పెళ్ళి రాత్రికి రాత్రి చేస్తాడు. కొంతమంది తండ్రులు ఉంటారండి, అదో రకం వదిలిపోతే బాగుండు అనుకుంటారు. అలా చేసి వదిలేస్తాడు. మీ అయ్య నిన్ను మీ నాన్న నిన్ను పట్టించుకోకపోయినా, నీ భర్త నిన్ను పట్టించుకోకపోయినా, మీ అత్త మామలకు నువ్వు అర్థం అవ్వకపోయినా నేను చూస్తానన్నా. చూశాడు గనకే ప్రేమించుకున్న దంపతులకు బిడ్డలు పుట్టలేదు. కానీ చెప్పండి, ప్రేమకు నోచుకోలేని లేయమ్మకి బిడ్డ పుట్టారు. ఆ బిడ్డ పేరే రూబేను. అందుకే ఆ బిడ్డకి ఒక తీయటి పేరు పెట్టుకుంది. ఆ పేరు రూబేను. రూబేన్ అంటే నా భర్త నన్ను చూడలేదు కానీ ఈ బిడ్డను బట్టి ఈసారి నా భర్త నన్ను చూస్తాడు అనుకుని చూసే దేవుడు నాకున్నాడని అర్థం వచ్చే పేరే రూబేను. రూబేన్ అంటే దేవుడు చూస్తున్నాడు అని అర్థం. నా దేవుడు నన్ను చూస్తాడని పేరు పెట్టుకుంది. కానీ విషయం ఏంటో తెలుసా, దేవుడు చూశాడు, యాకోబు చూడలేదు. ఆ హిస్టరీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి? రూబేనికి. ఎవరు నాన్నగారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమో, రే నువ్వెవరో తెలుసా, నా పెద్ద కొడుకురా. నువ్వెవరో తెలుసా, నా శక్తి. నువ్వెవరో తెలుసా, నా బలము. నువ్వెవరో తెలుసా, నా ప్రథమ ఫలము, ఔన్నత్యము, బలాతిశయం నీవే. మీ అమ్మ కలల కంటే పుట్టినోడివి నువ్వు. లేక ఇదిగో మా కాపరానికి ఎదురు చూస్తుంటే గొడవల మధ్య, ఒడుదుడుకుల మధ్య, మా మామ మీ తాత ఎత్తుగళ్ళ మధ్య ఒక తీయటి జ్ఞాపకం నువ్వు. రూబేను, నువ్వు పుట్టినప్పుడు అప్పటి వరకు నీ వైపు కానీ మీ అమ్మ వైపు కానీ చూడడం నాకు తెలియదు. కానీ నువ్వు పుట్టినప్పుడు నేను చాలా కళల్లోకి వచ్చేసాను. వాడు అడిగితే, నా స్నేహితులు అడిగితే ఇలా చెప్పుకునేవాడిని. ఏమనంటే, నా కొడుకు పుట్టాడండి. వాడెవడో తెలుసండి, నా శక్తి అండి, నా బలం అండి, ప్రథమ ఫలం అండి, ఔన్నత్యం అండి, బలాతిశయం అండి, నా అతిశయం అండి వాడు. ఏ పేరెంట్స్ అయినా పిల్లల కోసం ఏం చెప్పుకుంటారో తెలుసా? ఇవే చెప్పుకుంటారండి. మా కూతురండి, మా కొడుకండి, మా బిడ్డలండి, అతిశయంగా చెప్పుకుంటారు. నేను అడుగుతున్నాను, అదే అతిశయం అలా నిలబడాలి అంటే నీ వ్యవహారం బాగుండాలి. గుర్తుపెట్టుకో. మా బిడ్డలని తల్లిదండ్రులు పరిచయం చేసుకున్నప్పుడు మీ బిడ్డలా, మన బస్ స్టాండ్ దగ్గర కొడుతున్నాడు మీ ఓడేనా అంటే, మీ బిడ్డలా మొన్న మగపిల్లలతో బస్ స్టాండ్ దగ్గర నిలబడి మాట్లాడుతుంది, ఈ అమ్మాయి మీ అమ్మాయా అంటే బలాతిశయమా, అతిశయమా? మొన్న ఎవరు బండో ఈడు ఎక్కించుకుని తిరుగుతున్నట్టు అనిపించిందండి. ఎవరు నా అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నాడు, మీ వాడేనా పార్క్ దగ్గర ఉన్నాడంటే అతిశయమా? మీ అమ్మాయి అనుకుంటాను, ఎవరో అబ్బాయి బండి ఎక్కింది పలానా వారు అమ్మాయి అంటగా, అతిశయమా? మనం పుట్టినప్పుడు మురిసిపోతారు, మనం చిన్న చిన్న మాటలు మాట్లాడినప్పుడు మురిసిపోతారు. మనం ఎదిగి డాడీ మమ్మీ అన్నప్పుడు నా బిడ్డ అని చెప్పుకుంటారు. మనం బాగా చదువుకుని 10th పాస్ అయినప్పుడు మా పిల్లలు 10th పాస్ అయ్యారని చెప్పుకుంటారు. వాళ్ళ మాటలు ఎంతో ఘనముగా ఉంటాయి. అలాంటి గొప్పలకు ఎక్కడికి పోయినా మా అబ్బాయి అండి, ఆడికి షర్ట్ బాగుంటుందండి, ఆడికి డ్రెస్ బాగుంటుందండి, మా అమ్మాయి అండి ఈ గాజులు బాగుంటాయని ఎంత బాగా చెప్పుకుంటారు మా అమ్మ. ఎందుకంటే మన తల్లిదండ్రులకి ప్రపంచంలో అందంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, మనమే. అంత మురిసిపోతారు. అలాంటి మురిసిపోయే తత్వాన్ని మనం చేసే పనులు ఏం చేస్తాయి చెప్పండి, ఆ కళలను చంపేస్తాయి. చంపేశాడు ఇక్కడ రూబేను. యాకోబు కళలను చంపేశాడు. నా పెద్దోడు రారే, నేను చనిపోతున్నాను, నేను చనిపోయినా నాకు పర్లేదు, నాకు కొడుకున్నాడని చెప్పుకుందాం అనుకున్నాను. కానీ నా తర్వాత తండ్రంతటి స్థానముగా కుటుంబాన్ని, అమ్మని, తమ్ముళ్ళని, అమ్మని, కుటుంబాన్ని చూసుకుంటావని కొడుకులుగా కూతుర్లుగా మిమ్మల్ని కంటే చనిపోకముందే మానసికంగా నన్ను చంపేశావురా రూబేను. చనిపోకముందే మానసికంగా చంపేసావు. ఏం చేసావు నువ్వు? నా మంచాన్ని అపవిత్రపరిచావు. చివరికి కామతురత గలవాడివై
వావి వరసలు మరిసిపోయావు. బాగా వినండి, ట్రెండ్ ఎక్కువ పాడైపోయింది ఈ జోన్లోనే. వావి వరసలు మర్చిపోయావు. పెద్ద చిన్న తేడా ఉందండి ఈరోజు. చెల్లి వరుస, తమ్ముడు వరుస, అన్న వరుస తేడా ఉందండి ఈరోజు. అక్క వదిన తేడాలు ఉన్నాయండి ఈరోజు. ఇది ఒక చర్చిరా, ఈ చర్చిలో తేడాగా మాట్లాడకూడదురా, ఈ యూత్ రివైవల్ మీటింగ్కి మనం వచ్చామరా, చూపులు జాగ్రత్తగా ఉండాలి, మాటలు జాగ్రత్తగా ఉండాలి, చర్చిరా, వాట్సాప్ షాట్ చేయకూడదనే కనీసపు ఇంకిత జ్ఞానం ఉన్న స్టూడెంట్స్, యంగ్స్టర్స్ ఈరోజు ఉన్నారా? భావి వరుసలు మర్చిపోతున్నారు, విలువలు మర్చిపోతున్నారు, నైతికత రోజు రోజుకి జారిపోతుంది. క్రిస్టియన్ ఎథిక్స్ గాలికి పోతున్నాయి ఈరోజు. యాకోబు అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, అరే వరుసలు మర్చిపోయేవాడు, ఏమవుతుంది రావడు, నీకు పిన్ అవుతుంది. నీకు పిన్ అయిన దానితో తప్పేంట్రా? నీకు ఎలాంటి జాడ్యం ఉందని నాకు ఒక మాట సేవలో పడేస్తే నీకు పెళ్లి చేసి పడేద్దండి. నీకు ఎలాంటి లస్టే నీకు ఎక్కువైందంటే నన్ను అడిగితే నీకు సంబంధం చూద్దును గారా, ఎవరు లేరు ఇంట్లో అని ఈ చీకట పని ఎందుకు చేసావు? చేశాను, నా నాన్నకి వయసు అయిపోయింది, మా నాన్న ఏమన్ననుకుంటున్నావేమో, నిజమే, నాకు వయసు అయిపోయింది, బలం ఉడికిపోయింది, నేనేం అనలేకపోవచ్చు. కానీ నిన్ను కన్నవాడు, నన్న కన్నవాడు, నిన్ను పుట్టించినవాడు, నన్ను పుట్టించినవాడు, నీకు నాకు తండ్రి ఒకడున్నాడు, పరలోకమందున్న దేవుడు. ఆయన మనం చేసే పనులను బట్టి మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తాడు. రూబేని ఈరోజు చేశాను, వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను అనుకుంటున్నావేమో, మంచం ఎక్కాను దిగేసాను ఇంకేమీ లేదనుకుంటున్నావేమో, ఈరోజు నువ్వు చేస్తున్న పని ఇంకేం కాదనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ఈ తింగర పనులు అనుకుంటున్నావో, తెలివైన పనులు అనుకుంటున్నావో, నాకంత తెలివైనడు ఎవడో లేడనుకుంటున్నావేమో. నువ్వు ఈరోజు చేస్తున్న పని ఎక్కడ గండి కొడతావు తెలుసా? నీ ఫ్యూచర్కి ఆటంకమైపోతుంది. అయిపోయిందంటే అయిపోయింది. ఎంత అయిపోయింది ఇక్కడ చెప్పలేదు. ఒక్కసారి రండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం, వృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. క్షమించండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలీనకు తొలుసూలి కుమారుడైన రూబేను కుమారుల వివరాలు. రూబేన్ అంటే ఎవరు? యాకోబు గారి పెద్ద కొడుకు. ఆదికాండం ఎక్కడుంది? ఎక్కడో పురాతనమైన గ్రంథం. ఆది కాండానికి రాజుల చరిత్ర గ్రంథమైన వృత్తాంతానికి ఎంతకాలం ఉంది? శతాబ్దాల కాలం. అంటే శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరి కోసం మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎప్పుడు రూబేను, ఎప్పుడు ఆ చీకటి పని, ఎప్పుడు ఆ వైరాగ్యం, ఎప్పుడు చరిత్ర, అప్పుడు చరిత్ర మళ్ళీ ఎప్పుడు ఎత్తు మాట్లాడుతున్నాడండి? తరాలు మారిపోయి. అంటే రూబేను కొడుకులు మనవళ్ళు కొడుకులు పుట్టిన తర్వాత ఎప్పుడు విషయాలు ఎప్పుడెత్తి మాట్లాడుతున్నాడో చూడండి. ఇశ్రాయేలు తొలుసూలు కుమారుడైన రూబేను కుమారుల వివరాలు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వతంత్రపు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడును. అయితే అతని వంశావళిలో జ్యేష్ఠుడిగా యోసేపు దాఖలు చేయబడలేదు, కానీ యోధా సహోదరుల కంటే హెచ్చువాడైనను అతని నుండి ప్రముఖులు బడివలన అయినను జన్మ స్వాతంత్రపు యోసేపు దాయను. బాగా వినండి, పెద్దోడెవడండి? రూబేను. అందరిలో చిన్నోడు కనిష్ఠుడిగా ఉన్నది ఎవరండి? యోసేపు. యోసేపుకి పోయిందట ఏంటి? రూబేనుకి రావాల్సిన హక్కులు ఎవరికి పోయేట? ఎందుకు పోయేట? ప్రశ్న. చిన్నోడికి బాగా వినండి, పెద్దోడు తండ్రి తర్వాత పెద్దోడుగా ఉండాలి. చిన్నోడు పెద్దోడయ్యాడు, పెద్దోడు చిన్నోడయ్యాడు. క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకు పెద్దోడు చిన్నోడయ్యాడు, చిన్నోడు ఎందుకు పెద్దోడయ్యాడు? మీ గుండెల్లో గుచ్చుకుపోయే మాట చెప్పనా?
క్యారెక్టర్, గుర్తుపెట్టుకో, క్యారెక్టర్. నీ వ్యక్తిగతమైన ప్రవర్తనే నీ లైఫ్లో సక్సెస్ చూడగలుగుతాం. గంటకో మాట, గంటకో ప్రవర్తన. మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే ఒకలాగా, నాన్న ఉంటే ఒకలాగా, అమ్మ ఉంటే ఒకలాగా, గురువుల ముందు ఒకలాగా, పాస్టర్ల ముందు ఒకలాగా, సంఘంలో ఒకలాగా, బయట ఒకలాగా, నీ గదిలో రహస్యంగా నెట్ వాడుతున్నప్పుడు ఒకలాగా, డిస్ప్లేలో కాంటాక్ట్ ఒకలాగా, ఇంటర్నల్ ఫీలింగ్స్లో కంటెంట్ ఒకలాగా. మరి అయ్యా, బైబిల్ చెప్తుంది నీ యాటిట్యూడ్ నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది, గుర్తుపెట్టు. ఏమైంది చెబుతున్నాడు. చిన్నోడు పెద్దోడు అలా క్యారెక్టర్ ఎలా అండి? మీకు తెలిసిన స్టోరీ నేను చెప్తాను, వినండి. యోసేపు ఉన్నాడు, ఎంత కమిట్మెంట్ ఉన్న కుర్రోడు అండి అతను. తీసుకెళ్ళి గోతులో పడేశారు. గోతులో పడేసిన దేవుడు పైకి తీశాడు. తీసుకెళ్ళి ఆ ఇంట్లో పడేశారు. ఇంట్లో పడేస్తే యోసేపు చేయి దేవుడు పట్టుకున్నాడు. ఎక్కడున్న నమ్మకంగా ఉన్నాడు. ఆఫీసర్స్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ గుర్తించాడు. ఈ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి మా ఫ్యామిలీలో ఫైనాన్షియల్ విషయాలు బాగున్నాయని గమనించాడు. బ్లెస్డ్ మ్యాన్ జోసఫ్. అబ్బాయి, నేను చాలా నమ్ముతున్నాను. ఏది ఉందో ఏది పోయిందో ఎప్పుడు నేను లెక్కలు అడగను. నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యంలో ఉన్నావు. నువ్వు ఉండవయ్యా. మొత్తం అకౌంట్స్ ఇచ్చేస్తారు. ఇంట్లో ప్రతి విషయాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. నమ్మకంగా ఎదిగాడు. ఈ లోపల అబ్బాయి అందగాడు. ఎవరు? ఎంత అందంగా ఉంటాడంటే చూసిన ఎవరైనా బాగున్నాడని ఖచ్చితంగా చెప్పాలి. అంత బాగుంటాడు. రూపవంతుడు, సౌందర్యం గలవాడు. అన్నిటికన్నా గొప్ప సంగతి ఏంటంటే తెలివైనడు. మనం ఒకటి మెయింటైన్ చేస్తూ ఒకటి మెయింటైన్ చేయమేంటి చెప్పండి. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ రాస్తాం, నాలెడ్జ్ మెయింటైన్ చేయి. మీకే చెప్తాను తమ్ముళ్ళకి. హౌ టు బ్యూటీ మెయింటైన్ చేస్తాం. మరి ఇన్నర్ బ్యూటీ ఏంటి? నాలెడ్జ్, క్యారెక్టర్. బయట బాగానే దిద్దుతున్నావు అన్నీ. 70 సార్లు చూసుకుంటా అద్దం ముందు. గంట ఇందాక చూసుకుని మళ్ళీ 5 నిమిషాలు ఏం మారిపోతావు? పడవ అవుతావు, కొంచెం వైట్ అవుతావా? 70 సార్లు చూసుకుంటున్నావు. అంతా బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఒకప్పుడు ఒకలా ఉండేవాడు. ఇప్పుడు చక్కగా ఎయిర్ క్రాఫ్ట్ మార్చావు, ట్రిమ్ చేస్తున్నావు, చక్కగా ఉన్నావు, కొంచెం గ్లో పెంచావు. మరి ఏ పేడ రాస్తున్నావు ఏమిటి? అంతా బాగున్నావు, చక్కగా మెయింటైన్. అన్నీ బయటికి బాగానే మెయింటైన్ చేస్తున్నావు. నాలెడ్జ్ ఎంతకి మెయింటైన్ చేయట్లేదు. అబ్బాయిలు ఉన్న అత్యధికమైన అట్రాక్షన్ ఏంటో తెలుసా? అవుట్ బ్యూటీ కాదు. ఆ మేడం పడిపోవడానికి కారణం, అతనికి బానిస అయిపోవడానికి కారణం ఆ అబ్బాయి తెలివైనడు. చాలామంది అనుకుంటారు అందగాడు గనక ఆవిడ కనెక్ట్ అయిపోయింది అనుకుంటారు. అందగాడని కాదండి, అందంతో పాటు చెప్పండి తెలివైనోడు. తెలివైనోడు కనుక ఇష్టపడింది. తెలివైనోడు ఎందుకు తెలివైనోడు అని ఆవిడ లెక్కలు తెలివితేటలతో, ఈయన తెలివితేటలతో ఆవిడికి పని ఏముంది? ఆవిడికి పని ఏంటంటే ఇంత తెలివైనోడంటే ఈ బంధాన్ని కూడా తెలివిగానే నెక్స్ట్ ఏటని అడగండి మెయింటైన్ చేస్తాడు అనుకుంది. దొంగమోహంది. అలా అనుకునే అబ్బాయిని అంత టెంప్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది. మాట్లాడేమందంటే తెలివైనోడు ఆఫర్లు ఇస్తుంది. ఇదిగో జోసఫ్, నీకు విషయం చెబుతున్నా. నేను ఎవరికి చెప్పను, నువ్వు చెప్తే కానీ ఎవరికి తెలియదు. నువ్వెవరికి చెప్పకు. నా మాట విని నువ్వు నాకు కనెక్ట్ అయితే, నీ లైఫ్లో నన్ను నువ్వు సేవ్ చేసుకుంటే డబ్బు ఇస్తా, ఫుడ్ ఇస్తా, బెడ్ ఇస్తా, రాయల్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తా. అదే సీన్లో మనం ఉంటే ఏమంటాం చెప్పండి? దేవా, ఎప్పుడో గోతులో పడేశారు మా అన్నయ్యలు నన్ను, అక్కడ నుండి తీసుకొచ్చి ఇంట్లో పడేశారు నన్ను. నాన్న లేడు, అన్నయ్య లేరు, అమ్మ లేదు, ఎవరు లేరు. ఈ ఏకాకి జీవితాన్ని ప్రేమించడానికి ఈ హృదయాన్ని పంపావా? నువ్వు ఉన్నావు అందరూ. మనం వెళ్ళటం చెప్పండి, చేసే పిచ్చి పనులన్నీ చేసి చెప్పండి అది ఎవరు బ్లెస్సింగ్ అనుకుంటాం? ఓ చెల్లి అడిగిందండి నన్ను మనం ఫోన్ చేసి. ఒకవేళ ఆ చెల్లి లైవ్ చూస్తే, అమ్మ ఏమనుకోకు, నీ పేరు చెప్పను అనయా, నేను అన్బిలీవర్గా ఉండేవాడిని, మేము అన్యులు.
మేము జెంటైల్స్గా ఉన్నప్పుడు మాకు ఒక అబ్బాయి మాకు గాస్పల్ చెప్పి సువార్త చెప్పినప్పుడు నా కాలేజ్ టైంలో నేను మారాను. నేను మారి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్మినందుకు నేను చర్చికి వెళ్తున్నందుకు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బిలీవర్స్ కాదు కనుక నన్ను ఆటంకపరుస్తున్నారు ఈ భక్తి విషయం. నాకు పెళ్లి సంబంధాలు కూడా చూసేస్తున్నారు. ఇప్పుడు నాది రేపు మాపు పీజీ అవుతుంది. నాకు ఈ టైంలో నాకు సంబంధాలు చూస్తున్నారన్నా, నాకేమో చేసుకోవాలని లేదు, నాకు బిలీవర్నే చేసుకోవాలని ఉంది. అంటే మరి ఎవరిని చేసుకుంటామమ్మంటే, నాకు ఎవరైతే వాక్యం చెప్పి నన్ను దేవుళ్ళలోకి తీసుకొచ్చాడో ఇప్పుడు ఆయన్నే చేసుకోవాలని ఉంది అంది. నేను అడుగుతాను, ఎంతవరకు రైట్ అండి? విశ్వాసిని పెళ్లి చేసుకోవడం బైబిల్ స్టేట్మెంటే. కానీ ఇక్కడ ఈ జోన్లోకి వచ్చేసరికి అసలే వీళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవ దేవుడిని ద్వేషిస్తున్నారు. ఇప్పుడు పోయిగో ఈ అబ్బాయే నన్ను దేవుళ్ళలోకి మార్చాడని పోయి ఈ సంబంధమే చేసుకుంటే జీవితంలో నా కూతుర్ని దూరం చేసిన ఎదవ మా ఇంటికి అల్లుడు కాడని ఒప్పుకుంటారా? చెప్పండి. ఎప్పటికన్నా అల్లుడని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మనం ఏమనుకుంటాం తెలుసా? మన స్వనిర్ణయాలే చెప్పండి దేవుని చిత్తం అనుకుంటాం. మనకి ఏదైనా అడ్డగోలుగా కలిసి వచ్చేది ఏదైనా ఉంటే ఇది దేవుని చిత్తం అనుకుంటాం. చెక్ చేసుకో. యోసేపుకి అడ్డంగా వస్తున్నాయి ఆఫర్లో. ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, డబ్బు ఇస్తానంటే, మేడం వెయిట్ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు నా ఆఫీసర్కి ఏమవుతారు తెలుసా? భార్య. మా సార్ని తెలుగులో ఏమంటారండి? అయ్యగారు. తెలుగు ఉత్తరాలు రాస్తున్నారా మానేశారా? జాబ్ వస్తే అప్పుడు రాస్తారులేండి. ఏ సీఎల్ పెట్టుకుంటే లీవ్ పెట్టుకుంటే సార్ అని రాయకూడదు, అయ్యా అని సాగదీయాలి. సార్ అయ్యా. ఇప్పుడు ఆయన అయితే ఈవిడేమవుతుంది చెప్పండి? అమ్మ. మీకు విషయం చెప్పనమ్మా, మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ నేను మ్యారేజ్ లైఫ్ని హానర్ చేస్తా, నేను గౌరవిస్తాను. ఎదుటి వారి కాపరాలంటే నాకు గౌరవం. ఎందుకంటే రేపొద్దున నాకు మ్యారేజ్ అవుద్ది, నా మ్యారేజ్ లైఫ్ హానరబుల్గా ఉండాలి అంటే ఎదుటోళ్ళు మ్యారేజ్ లైఫ్ను కూడా హానర్ చేయాలి. మీదొక కాపురం అమ్మ, మీదొక జీవితం అమ్మ. మీరు ఒక యజమానికి భార్యవి. నా యజమానికి భార్య అంటే ఆయన అయ్యగారు అయితే మీరు నాకు అమ్మగారు అవుతారు. ఒక మాట అడుగుతుందని చెప్పండి, ఈవిడికి పెళ్ళయిందన్న జ్ఞాపకం ఎవరు జ్ఞాపకం చేస్తున్నారండి? అసలు ఆ జ్ఞాపకం ఎవరికి ఉండాలండి? ఎవరు అడ్డగడదండి చెప్పండి? అసలు ఈవిడికి జ్ఞాపకం ఉండాలి. ఆవిడ జ్ఞాపకం ఉండాల్సింది ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ఎంత మంచి కుర్రోడండి. ఇవన్నీ అక్కడుండి యాకోబు చూసాడు లేదో నాకు తెలియదు, కానీ పైనున్నవాడు చూస్తున్నాడు. ఎవరిని చెప్పండి? ఇంత ఆఫర్స్ ఇస్తుంటే ఆవిడతో కనెక్ట్ అవ్వలేదు. అమ్మా మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా నేను కనెక్ట్ అవ్వనుగాక కనెక్ట్ అవ్వను. ఇదే సీన్లోకి అలా ఉంచి, ఇదే యోసేఫ్ సీన్లో ఆ హౌస్లోకి రూబేన్ తీసుకొస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? నువ్వు ఉన్నావు అందుడు. ఏం చేస్తాడు? నేను అడుగుతున్నాను చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను నేరుగా. తల్లి వరసైన దానితో తప్పు చేసిన వాడు పేరు రూబేన్. ఏ వరస లేకపోయినా నువ్వు అమ్మతో సమానం అన్నవాడు యోసేపు. వావి వరుసలు లేని దాన్నేమో తల్లి అన్నాడు, వావి వరుసలున్న దాన్నేమో తల్లి కాదన్నట్టు వ్యవహరించాడు. ఎవరు చెప్పండి? ఎవరిని బ్లెస్ చేయాలంటారు చెప్పండి? బంధాలు విలువలు మర్చిపోయి చిత్త కార్తీక ఏదో ఉంటుంది బయట, ఇంతకన్నా పచ్చిగా అనకూడదు నేను. అలాంటి జంతువుల్లాగా ప్రవర్తించిన మనుషుల్ని దీవించాలంటారా? విలువలకు కట్టుబడి రేపొద్దున నాకు భార్య వచ్చినా భర్త వచ్చినా వాళ్ళకి నా జీవితాన్ని ఘనమైన బహుమానంగా ఇవ్వాలని అప్పటి వరకు జీవితాన్ని నడాన్ని ఆలోచనని కట్టుకుని బతికే వారిని నీతిమంతులు అంటారు చెప్పండి. ఒక మాట నేను చెప్పనా, ఈ మాట అంటున్నందుకు ఇబ్బంది పడకుండా కొంచెం ఘాటుగానే ఉన్నాయి, ఏమనుకోకండి. పెళ్ళైన తర్వాత భర్తకిచ్చే అతిపెద్ద బహుమానం, పెళ్ళైన తర్వాత భార్యకి ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏంటి చెప్పండి? ఉంగరమా? తాలిబొట్ట? ఐఫోనా? ట్యాబు?
ఈ మధ్య డిఫరెంట్ గిఫ్ట్స్ ఇస్తున్నారులేండి, అవా? ఏం కాదండి. లైఫ్ పార్ట్నర్ నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి చెప్పనా? గుర్తుపెట్టుకో, దేవుడిచ్చాడని పవిత్రమైన శరీరాన్ని, ఆ శరీరము నీది కాదని జాగ్రత్తగా కాపాడుకొని నీ శరీరంతో మమేకమయ్యే మరొక శరీరం లైఫ్ పార్ట్నర్గా నీలోకి రాబోతుందని అప్పటి వరకు కలలకని ఎదురు చూసి రాబోతున్న ఆ లైఫ్ పార్ట్నర్కి నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుని తనకి బహుమానంగా అప్పగించడమే నువ్వు లైఫ్లో ఇచ్చే అతిపెద్ద బహుమానం. గుర్తుపెట్టుకో, యోసేపు తన భార్యకి ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏంటి చెప్పండి? తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకో. ఈ వంకర సొసైటీలో వంకర స్లోగన్స్, స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ సొంగగాచి, ఎక్కడ పడితే అక్కడ తప్పులు చేసి, ఎక్కడ పడితే అక్కడ కింద పడి లెగిసేవాడిని మగాడంట అది లోకం. బైబిల్ ఏమన్నా తెలుసా? లైఫ్ పార్ట్నర్తో తప్ప ఎక్కడ కనెక్ట్ అవ్వకుండా తన జీవితాన్ని అలా కాపాడుకున్న వాడినే మ్యాన్హుడ్, ఉమెన్హుడ్ అంది బైబిల్. గుర్తుపెట్టుకో, సరి అయిన ఆడది చెప్పండి, సరి అయిన మగాడంది బైబిల్. ఎక్కడ పడితే అక్కడ కంటు చూపుతో కానీ, నోటి మాటతో కానీ, తాకిడితో కానీ, శ్వాసతో కానీ ఎక్కడ మీ విలువైన ఆ దేహాన్ని ఎక్కడ అపవిత్రం చేయకుండా కాపాడుకోవడమే నీ లైఫ్ పార్ట్నర్ నువ్వు ఇచ్చే అతిపెద్ద బహుమానం. గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు దీవిస్తాడంటే ఇంత కమిట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో అప్పుడు దీవిస్తాడు. యోసేపుని దీవించాడు, రూబేణ్ని దీవించలేదు. ఎందుకు దీవించాడు? రెండు కనెక్ట్ చేశాడు. పెద్దవాడిని ఎందుకు దీవించలేదంటే పై మాటలోనే చెప్తున్నాడు, తన తండ్రి పరుపును చెప్పండి అంటుపరిచాడు, అపవిత్రపరిచాడు. అంటే వాడు చెయ్యకూడని తప్పు చేశాడు. అందుకే పెద్దోడికి రావాల్సినవన్నీ ఎవరికి పోయాయి చెప్పండి? చిన్నోడికి పోయాయి. చిన్నోడు స్థాయిలోకి పెద్దోడు వచ్చేసాడు, పెద్దోడికి రావాల్సినవన్నీ చిన్నోడికి పోయాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు బైబిల్ చరిత్ర మీకు కాస్తంత అవగాహన ఉంటే, పరీక్షలు రాస్తున్నారుగా పుస్తకాల మీద, మీకు అవగాహన ఉంటే, బైబిల్ పుస్తకాల మీద మీకు అవగాహన ఉంటే, రూబేను నుంచి బాగా వినండి, ఒక్క నాయకుడు కూడా రాడండి. రూబేను నుంచి ఒక్క రాజు రాడు, నాయకుడు రాడు, ఒక ప్రవక్త రాడు, ఒక్కడు రాడు. ఏమైందంటే మీరు గమనించండి, ఈ తండ్రి చేసిన తప్పుడు, ఈ జీవితంలో యంగేజ్లో రూబేను వయస్సులో ఉన్నప్పుడు చేసిన తప్పుడు పని ఈ ఎఫెక్ట్ ఎక్కడి వరకు చూపించింది చెప్పండి? పిల్లల మనవాళ్ళ వరకు చూపించింది. ఇప్పుడు చెప్పండి, ఈ వయసులో చేసే తప్పులు ఎక్కడి వరకు చూపిస్తాయి చెప్పండి? మీ లైఫ్ ఎండ్ అయిపోయే వరకు చూపిస్తాయి. మనం అనుకుంటాం ఈ వయసులో చేయకపోతే ఏ వయసులో చేస్తాం అనుకుంటా. దేవుడు అనుకుంటాడు, ఈ వయసులో చేసిన దాన్ని బట్టే నీ లైఫ్లో నేను చేస్తాను రా అని దేవుడు అనుకుంటాడు. నువ్వేమనుకుంటావంటే, అరే ఈ వయసులో పనికిమాల సాంగ్స్ అని వినబడతాయి బయట, ఈ వయసులో పరిగెట్టకపోతే ఏ వయసులో పరిగెడతావు? పరిగెట్టు, మక్కలు ఎరగొట్టెత్తడానికి మర్చిపోక, గుర్తుపెట్టుకో. ఈ వయసులో కళలు కనకపోతే ఏ వయసులో కళ్ళ కంటావంటే బాగుపడే కళలు కను, సాక్ష్యాన్ని దిగజార్చుకునే కళలు కనుకో. యోసేపు ఎంత బాగా ఎదిగాడో చూడండి, తన తండ్రికి తగ్గ కొడుకు. ఈజిప్ట్ సింహాసనం మీద యోసేపు కూర్చున్నాడు అనుకోండి, అందరూ మాట్లాడుకుంటారు, డిస్కషన్ చేస్తారు, ముగించేస్తాను. అందరూ మాట్లాడుకున్నప్పుడు ఎవరండి అబ్బా అని అనుకున్నప్పుడు యాకోబు గారు పక్కన ఉన్నాడు అనుకోండి, సెంటర్లో అనుకోండి. ఏ ఊరిది? ఆ సెంటర్లో ఉన్నారనుకోండి. యోసేపు కోసం గొప్పగా మాట్లాడుతున్నారు అనుకోండి. ఎవరబ్బాయి అండి అని మాట్లాడుకున్నప్పుడు యాకోబు ఏం చెప్పుకుంటాడు చెప్పండి? మై సన్, నా కొడుకు అండి. ఈజిప్ట్ అంతటికి అన్నం పెడుతున్న నా కొడుకు ఎవరో కాదు, నా కొడుకు. రాజుకి సలహాదారుడుగా నా కొడుకు ఎవరో కాదు, నా కొడుకు. ఎంత బాగా మేధశక్తి కలిగిన కొడుకు ఎవరో కొడుకు కాదు, నా కొడుకు. నా బలాతిశయము చెప్పండి, నా అతిశయము, నా శక్తి, నా భవిష్యత్తు నువ్వే అన్నట్టు ఎవరిని చూపిస్తాడు చెప్పండి? అసలు ఈ మాటలన్నీ ఎవరిని చూపించాలి? పెద్దోడిని చూపించాలి. పెద్దోడిని చూసి మురిసిపోవలసిన పెద్ద ఆయన ఎవరిని చూసి మురిసిపోతున్నాడు చూసారా? నువ్వు బాగా చదువుకుని స్థిరపడ్డావు అనుకో, మీ అమ్మ నాన్న ఏం చెప్పుకుంటారో తెలుసా? మా కొడుకు నెలకి 1,00,000 ఇస్తాడని ఏం చెప్పుకోరు, ఆఫీసర్ మా అబ్బాయి అని చెప్పుకుంటారు. తల్లిదండ్రులకి అతి పెద్ద బహుమానం ఏంటో గుర్తుపెట్టుకోండి, మనం సోగ్గా తిరగడం కాదండి. తల్లిదండ్రులకు మనం ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏంటి చెప్పిన? మనం సెటిల్ అయిపోయి
నెలకి వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనం సొసైటీలో ఒక గౌరవంగా ఉండి వాళ్ళు అడగకుండానే వాళ్ళ చేతుల్లో మనం పెడుతుంటే వాళ్ళు ఎంత మురిసిపోతారో తెలుసా. మన ఈదులోకి మన ఊర్లోకి అలాగ ఒక కారు వేసుకుని, కారు ఊహించుకోండి లైఫ్, ఒక కారు వేసుకుని ఒక మంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసి బైబిల్ విలువతో లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళ దిగితే మీ అమ్మ నాన్నకి ఎలా ఉంటుంది చెప్పు. బయటికి చెప్పారు కానీ మా బిడ్డ అండి మురిసిపోతారు, గుర్తుపెట్టుకో. అది చూడాలనుకుంటారు తల్లిదండ్రులు, చూపించలేకపోయారు. ఈ కొడుకు ఎంత మంచి కొడుకు అంటే, ముగించేస్తాను. 50వ అధ్యాయం రండి, ఆదికాండం 50వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనం చూడండి. తన తండ్రి ముఖం మీద పడి అతను గూడ్చి ఏడ్చి, ఏమైంది తేడానికి ఏమైందంటే 49వ అధ్యాయంలో చివరి మాటలు మొదలెట్టాడు. ఆ 49వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. యాకోబు తన కుమారులు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడి. అంటే దాని అర్థం ఏంటి? చనిపోయాడు. 49వ అధ్యాయం అంతా మాట్లాడాడు. అధ్యాయం అయ్యేసరికి చనిపోయాడు. చనిపోయిన ఆ తండ్రి ముందు ఎవరున్నారు? 12 మంది కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల్లో ముఖ్యమైన కొడుకు ఉన్నాడు, ఎవరు చెప్పండి? యోసేపు. ఏం చేస్తున్నాడు ఆ కొడుకు? యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతను గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకుని, ఆ మాట మీకు ఎలా ఉందో ఊహించుకోండి ఒకసారి. నాన్న ఎలా చనిపోయిన వెంటనే నాన్న పెద్ద కొడుకు చేసిన పనికి బెంగో, చిన్న కొడుకులు చేసిన పనికి, గాదుగాడు చేసిన పనికి నీకు బెంగో, భార్యడ కాలం బతుకో, ఇంకా ఉంటావు అనుకుంటే అనతి కాలంలోనే వెళ్ళిపోతున్నావు. చనిపోయిన నాన్ని ఒకసారి ఇలా దగ్గర తీసుకొని, చనిపోయిన శవంగా ఉన్న నాన్న మొక్కాన్ని ముద్దు పెట్టుకుని గల్లు నేర్చాడు. ఏడ్చో మాట జ్ఞాపకం చేసుకున్నాడు. నాన్న, నీ చివరి కోరిక ఏంటి? నీ చివరి కోరిక ఏంటంటే నాన్న ఒక మాట ఇచ్చాడు. అరే చిన్నోడా, వీళ్ళందరికన్నా లైఫ్లో నువ్వు బాగా చెట్లయ్యావు, నేను మాట ఇస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత నా చివరి కోరిక ఏంటంటే నా శవాన్ని, నా దేహాన్ని ఈ ఈజిప్ట్లో కప్పెట్టొద్దురా. నా దేహాన్ని ఏం చేస్తారంటే నా తండ్రికి తండ్రి అబ్రహాము, ఇస్సాకు, నా తల్లి ఎవరైతున్నారో శారమ్మ, వీళ్ళందరూ ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో నన్ను కూడా అక్కడే పాతండ్రా. ఈ ఐగుప్తులో ఈ పిరమిడ్స్ మధ్య నాకు వద్దు. ఈ 7 వండర్స్గా పిలువబడుతున్న ఈ వండర్స్ మధ్య నా శవ పెట్టుకోవద్దు. ఈ మమ్మీల్లో మమ్మీగా నన్ను కలిపేవద్దు. నా దేహాన్ని ఏం చేస్తావంటే, ఇదిగో నా పితరుల స్వాస్యమైన ఆ సమాధుల ప్రాంతం ఏదైతుందో నన్ను అక్కడ కప్పెట్టరా అని మాటిచ్చి చచ్చిపోయాడు. మీరు గమనించండి, ఆ తండ్రిని ఇలా దగ్గర తీసుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని లాంఛనాలతో ఊరేగించి 3వ వచనంలో సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచుకున్న వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైన అతను గూర్చి ఐగుప్తీలు 70 దినములు ఏడ్చిరండి. యోసేపు కోసం అంటే బాగుందండి. ఎవరి కొరకు ఏడుస్తున్నారట? యాకోబు కోసం ఏడటం ఏంటి? యాకోబు కోసం ఎందుకు ఏడుస్తున్నారు? యాకోబు కొరకు అంటే ఇలాంటి మంచి బహుమానం లాంటి కొడుకుని మన దేశానికి ఇచ్చిన ఆ ఉత్తమ తండ్రి చచ్చిపోయాడు. యోసేపు ఏడిస్తే ఎవరు ఏడుస్తున్నారు చెప్పండి? దేశం ఏడుస్తుంది. ఆ కొడుకు వాళ్ళ నాన్న కోసం ఏడుస్తుంటే దేశం ఏడుస్తుంది. ఏముంది మీ తండ్రి గొప్పతనం అంటే, ఇంత గొప్ప కన్నా తండ్రి ఈ తండ్రి శవయాత్రను, తండ్రి అంతిమ యాత్రను ఘనముగా నడిపిస్తున్నాడు. 40 రోజులు ఐగుప్తు ఏడ్చింది. తండ్రి మాట 5వ వచనంలో, నా తండ్రి నా చేత ప్రమాణం చేయించెను, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదనని చెప్పాను. వినండి, ముగించేస్తున్నాను.
చనిపోయినా కానీ తండ్రి కోరిక నెరవేరుస్తున్న ఉత్తమ కొడుకు ఎవరండి? యోసేపు. బతికుండగానే తండ్రిని చంపేస్తున్న కొడుకులు ఎవరండి? సిగ్గులు ఎక్కడ ఒప్పుకోండి చెప్పండి. మనమే. బతుకుండగానే తండ్రి ఆశలు చంపేస్తున్నాం. బాగా చదువుకుంటాం అనుకున్నావరా, ఇలా తయారయ్యావేంట్రా, చంపేశాం మీ నాన్న ఆశని. అమ్మ చక్కగా ఉంటాం అనుకున్నాం, మా ఇంటి ఆడపిల్ల అని చెప్పుకున్నాం, ఇలాంటి కుంపడి తెచ్చి నెత్తిమే పెట్టేవేటమ్మా, చంపేశావు మీ అమ్మ నాన్నని. బతుకుండగా చంపేస్తున్నాం, బతుకుండగా చంపేస్తున్నాం. వాళ్ళని చూడండి, చనిపోయిన శవంగా ఉన్న నాన్న కోరిక, నాన్నకి మాటిచ్చాను, నాన్న కోరిక నెరవేర్స్తాను, ఐగుప్తి దేశాన్ని కదిపాడంట. తండ్రి శవంగా ఉంటే నాన్న కోరిక నెరవేరుస్తున్నాడు. ఈరోజు మన కోరిక బాగా, తండ్రుల కోరికలు కాదు, తల్లుల కోరికలు కాదు, మన కోరికలు గడ్డొస్తే చెప్పండి, వాళ్ళనే చంపేస్తున్నాం. చంపేయట్లేదు. తండ్రి గొంతు మీద, తల్లి గొంతు మీద అడిగేసి తొక్కేసిన కొడుకులు ఈ సొసైటీలో ఉన్నారు. తప్పు చేస్తున్నావే అని కూతుర్ని గద్దించినందుకు ప్రియుడు ఈమె కలిసి సున్నీతో తల్లిని చంపేసిన మూర్ఖులైన కూతుర్లు ఉన్నారు ఈ సొసైటీలో. బతుకుండగా చంపేస్తున్నారు. ఇక్కడ చూడండి, చనిపోయిన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. బతుకున్న మీ తల్లిదండ్రుల చిత్తాన్ని నెరవేర్చడానికి మీ లైఫ్ని కట్టుకోగలరని యోసేపులోంచి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. చదువుకోమని చెప్తున్నారు, చదువు. నీ కోసం కాకపోయినా ఆ వయసు అయిపోయిన వాళ్ళ కోసమైనా కసిగా చదువు. కూలీనాలు ఇచ్చేసి చదివిస్తున్న వాళ్ళ కోసమైనా చదువు, కసిగా చదువు. ఉద్యోగం కొడతామని ఎదురు చూస్తున్నారు, కొట్టు. కమిట్మెంట్ పెట్టుకున్నావు, కొట్టు. నాన్న నీ ఆశని నేను నెరవేరుస్తాను నాన్నని కొట్టు. నువ్వేం మాకు ఇవ్వద్దురా, నువ్వు బాగుంటే చాలరా అంటున్నారు వాళ్ళు. నేను బాగుంటాను నాన్న, నా ఆనందాన్ని మీకు చూపిస్తాను నాన్న, చూపించు. చదువుకోరా అని పంపిస్తే 3 సంవత్సరాలు అయిన తర్వాత ఏం సాధించారు అంటే, డిగ్రీ అవ్వలేదు కానీ ఈడు వచ్చి అన్నాడట, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. చచ్చిపో అందులోకి దూకేసి. ప్రేమించాడట, పెట్టుబడి లేని పని ప్రేమించాడు. నువ్వు గాలిడు కనుక గాలి చూసింది నిన్ను. నీకు ఎలా సబ్జెక్ట్ లేకపోయి ఆవిడకి ఆగిపోయి ఉంటే అందుకే నిన్ను చూసింది. ఇద్దరికి పని లేదు ఇంకిద్దరికి. ప్రేమ 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 అని అడుగుతాను. ప్రేమ అంటే ఒక పోలీసు వాడికి అడుగుతున్నాను, ప్రేమ అంటే తెలుసా? ప్రేమ అంటే అని అడుగుతున్నాను. ప్రేమ అంటే చదువులు ఎగ్గొట్టడమా, తల్లిదండ్రులు బతుకుండగా చంపడమా? ప్రేమ అంటే వాళ్ళ ఆశలు నీరుగార్చేయడమా? ఇదిగో వాళ్ళ కళలన్నీ రోడ్డుని పడేయడమా, గౌరవం తీసి పడేయడమా? మా ప్రేమకు మీరు అడ్డొచ్చారంటే మీ మీదే కేసెడతామని మాటలు నేర్చుకోవడమా ప్రేమ అంటే? ప్రేమ అంటే మీ అమ్మని చూడు తెలుస్తుంది, ప్రేమ అంటే మీ నాన్న చూడు తెలుస్తుంది, ప్రేమ అంటే పెళ్ళైన తర్వాత నీ భార్యను చూడు, నీ భర్తను చూడు తెలుస్తుంది ప్రేమ. పెళ్ళి లోపల ఉండాల్సింది ప్రేమ, పెళ్ళి బయట ఉండాల్సింది కాదు ప్రేమ. యోసేపు నిలబడ్డాడు, కాపాడబడ్డాడు. ఎంత ఎత్తుకెదిగాడంటే చనిపోయిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ముగించేస్తున్నాను. జ్యేష్ఠుడికి రావాల్సినవన్నీ కనిష్ఠుడికి పోయాయి. కనిష్ఠుడు ఉండాల్సిన స్థానంలో జ్యేష్ఠుడు వచ్చేసాడు. చిన్నోడు పెద్దోడు అయ్యాడు, పెద్దోడు చిన్నోడు అయిపోయాడు. ఇప్పుడు మనం ఉన్నాం, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ఇంకా చిన్న పెద్ద అని ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా అందరికి ఒకటే కేటగిరీ. క్రొత్త నిబంధన ఏమని పిలుతుందో తెలుసా? జ్యేష్ఠుల సంగమా అని పిలిచింది. ఇప్పుడు మనం అందరం ఎవరంట? జ్యేష్ఠులు. ఇప్పుడు మన తండ్రి యాకోబు కాదు, ఎవరు చెప్పండి? పరలోకమందున్న దేవుడు. ఆ తండ్రికి మనం అందరం జ్యేష్ఠులుగా ఉన్నాం. జ్యేష్ఠులైన వారందరినీ దేవుడు దీవించాలనుకుంటున్నారు. ఈ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరి చేతిలో ఉంది చెప్పండి? మీ చేతుల్లో ఉంది. గుర్తుపెట్టుకో. ఉన్న పొజిషన్లో నువ్వు దీవింపబడాలన్నా నీ చేతుల్లో ఉంది. ఈ జ్యేష్ఠుల సంఘంలో ఉన్న నీవు నీ జీవితాన్ని దిగజార్చుకోవాలన్నా నీ చేతుల్లో ఉంది. ఇంకా బ్రైట్గా మాట్లాడుకుంటే, పరలోకమందున్న దేవునికి త్రిత్వంలోని భాగమైన దేవసుతుడు జ్యేష్ఠ కుమారుడు. ఈ జ్యేష్ఠుడు ఇలాలోనికి వచ్చి ఆ స్థానాన్ని మనకిచ్చాడు. ఏం చేశాడు ఆ జ్యేష్ఠుడు? ఏం చేశాడో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్య ఆయన సిలువేసి వేలాడ తీసేస్తున్నప్పుడు దాహం దాహం అని అరిశాడు ఆయన. దాహం దాహం అని అరిచినప్పుడు ఈ వంకర సైనికులందరూ కలిసి ఆయనకి చేదు ద్రాక్ష ఇచ్చారు. చేదు అంటే మీరు గ్రీకు మూలాలకు వెళ్ళండి, వైన్, ఆల్కహాల్ కంటెంట్ ఉన్న వైన్ అంటే ద్రాక్ష రసాన్ని కొన్ని పాలు కలిపి దాన్ని పులిగి పెడితే అది వైన్ అయిపోతుంది. ఆ వైన్ ఇచ్చారు ఆయనకి. ఆయన ఏం చేశాడు తెలుసా?
ఈ పవిత్రమైన దేహాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడు. సజీవ యాగముగా ఎలా అయితే ఈ పవిత్రంగా దేవుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, అంతే పవిత్రంగా నా తండ్రికి అర్పణగా అర్పించాలి. దాహం వేస్తుందని ఇప్పుడు కొక్కుర్తుపడి ఈ మద్యాన్ని నేను స్వీకరిస్తే నా తండ్రి చిత్తం ఏమైపోవాలి. ప్రభు ఎలా చనిపోయాడు తెలుసా? చావనైనా చచ్చిపోతాను కానీ తండ్రి, దాహంతో దాహమనైనా చనిపోతాను కానీ తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ శరీరాన్ని నేను ఏమాత్రం అపవిత్రపరచను అన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు నాకు ఆలయమై ఉన్నారన్నాడు. ఈ ఆలయాన్ని అపవిత్రపరిస్తే అది మద్యం చేత, తిండి చేత, కామ వికారమైన చర్యల చేత, మాట చేత, చూపుల చేత, దేని చేత అయినా ఈ శరీరాన్ని, ఆలయాన్ని అపవిత్రపరిస్తే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను. రూబేను పాడు చేస్తాడు, రూబేన్ని దేవుడు పాడు చేస్తాడు. యోసేపు ఆ ఆలయాన్ని కాపాడుకున్నాడో చెప్పండి, దీవించేశాడు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇప్పటి వరకు మీకు తెలుసు తెలియకో వయసును బట్టి తప్పులేమన్నా జరిగిపోతాయి, వెనక్కి రండి. తప్పిపోయిన కుమారుడు వల్ల ఆయన దగ్గరికి రండి. కౌగులించుకొని మెడ మీద పడి మురికి పట్టిన మనల్ని ముద్దు పెట్టుకొని క్షమించేసి గొప్ప విందు పరలోకంలో జరిగించింది. దేవుడు ఇలా చెప్పుకుంటాడు, నా కుమార్తె, నా కుమారుడు ఈ యవనస్తుల సదస్సులో మళ్ళీ తప్పిపోయి నాకు దొరికారని దేవుడు మురిసిపోతాడు. అందుకని నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు ఫోటోలు దిగిన జాగ్రత్త. ఇప్పుడు నాతో కాదు, మీరు బయట కాలేజీలో మీ పేర్నోళ్ళ పార్టీలు ఉంటాయిగా, అదే ఫేర్వెల్ పార్టీ, ఈ స్టూడెంట్స్ పార్టీ, గెట్ టుగెదర్ పార్టీ, జాగ్రత్త. ఫొటోస్ దిగిన జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు చేసిన పనులు రేపొద్దున్న ఎంటాడుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. పోలీస్ స్టేషన్లో జరిగింది చెప్పి ముగిస్తాను. ఒక చెల్లి ఉంది, తనకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు పుట్టారు. తన భర్త చాలా అనుమానించాడు. అనుమానాలతోనే గొడవ. ఆడపిల్ల కేసు కనుక డిఎస్పి SHO అయ్యాడు, స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఆయన అండర్లోకి తీసుకున్నారు. ఎందుకంటే అది అటెంప్ట్ టు మర్డర్గా రికార్డ్ చేశారు ఆ కేసు. ఆ రికార్డ్ అయిన తర్వాత స్టేట్మెంట్ రాస్తాం. ఎందుకు వచ్చింది మీకు గొడవ అని అడిగితే, ఫోటో కోసం వచ్చిందని గొడవ. ఎప్పుడు దిగింది ఈ ఫోటో? ఎప్పుడో ఆ గెట్ టుగెదర్లోనో, ఎప్పుడో ఆ ఫేర్వెల్ పార్టీలో దిగినప్పుడు ఈ మధ్య దరిద్రపు సెల్ఫీ ఫీచులు వచ్చినాయి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఇలా దిగుతున్నారు. ఒకప్పుడు అందంగా కొంచెం దూరంగా ఉండండి, కొంచెం దగ్గరగా ఉండండి, నవ్వండి అని పద్ధతిగా ఎవరో ఎలాంటి ఆయన తీసేవాడు ఫోటో. ఇప్పుడు అలా లేదు. ఎవడు ఫోటో ఆడితే పక్కనోడు వంగున్నాడో గోక్కున్నాడు అనవసరం, వీడు నొక్కేస్తాడు అంతే. అంత సెల్ఫ్లోంచి సెల్ఫీ వచ్చింది. అలాంటి ఫోటో తీసిన వాళ్ళు దగ్గర జాగ్రత్తగా ఉంచాలి. ఎక్స్ట్రీమ్ అలవాట్లు ఏంటి తెలిసి ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో పెడతాం, ఫేస్బుక్లో పెడతాం. ఏదో పెద్ద ఎరగదీసామన్నట్టు వాట్సాప్ స్టేటస్ పెడతాం, మై ఫ్రెండ్స్ అని పెడతాం. ఎప్పుడో పెట్టింది పిచ్చిమోహం, FBలో పెట్టి వదిలేసింది. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, కాలం నడిచింది. ఈ సోషల్ మీడియాతో, ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్తో ఉన్న గొడవ ఏంటంటే, మనకి కాంటాక్ట్లో ఉన్న పుస్తకాలు ఎప్పుడైనా మళ్ళీ మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ లాగా మన ముందుకు వస్తాయి. ఈ వాడుతున్న వాళ్ళు తెలుసో లేదో. ఇదేంటి ఎలా మాకు వచ్చారంటే, అవి వస్తాయి. ఈ గూగుల్ అకౌంట్కి మనకు మెయిల్ ఇస్తాంగా, మనం సేవ్ చేసుకున్నవన్నీ మన బుక్లో కూడా వస్తాయి, మొహం పుస్తకంలోకి. ఫేస్బుక్ వచ్చింది, చూశాడు, అరే ఇది మా వైఫ్లో ఉంది ఏజ్లో ఉన్నప్పుడు అని ఓపెన్ చేసి చూస్తే కిందికి వెళితే ఈ గ్రూప్ ఫోటో ఉంది, చూశాడు. ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇంటికి వచ్చాడు, ఇలా మాట్లాడాడు, బుజ్జి అన్నాడు. ఎప్పుడులాగా అంది. ఇది నువ్వేనా అని అడిగాడు. నేనే అంది. బాగున్నావు అన్నాడు. అలా ఉండేదాన్ని అప్పుడు అంది. మురిసిపోయింది. ఎవరు చెప్పు ఒకసారి వీళ్ళ పేరు. ఈవిడ సంగీత, ఈవిడ గాయత్రి, ఈవిడ గీత, అది ఇది ఎక్సెట్రా. ఓకే, ఆడవాళ్ళ పేర్లు అయిపోయినాయి. మరి వీళ్ళెవరు? వీడు వాసిగాడు, వీడు అది ఇది ఏదో చెప్పింది. ఈడవిడ ఎంత దగ్గరగా నిలబడ్డాడు ప్రతి ఫోటోలో. నైస్గా అడుగుతారు, జాగ్రత్త, చాలా నైస్గా అడుగుతున్నాడు. వీడెవడు అని అడిగితే, ఆడు శ్రీనుగాడు అంత. శ్రీనుగాడు అంటే ఫ్రెండ్ అండి అంది.
ఫ్రెండ్ అంటే క్లాస్మేట్ అండి. క్లాస్మేట్ అంటే అదే ఫ్రెండ్ అండి. అదే అడుగుతున్నాను, ఫ్రెండ్ అంటే డిక్షనరీలో ఫ్రెండ్ అని ఉంది. ఫ్రెండ్ అంటే ఫ్రెండేనండి. ఫ్రెండ్ అంటే వాయిస్ మార్చాడు, రిక్వెస్ట్గా అడిగాడు. ఫ్రెండ్ అంటే ఆడవాళ్ళందరూ చచ్చారని మగవాళ్ళతో స్నేహాలు చేసావే అని మొదలెట్టాడు గొడవ. మగాళ్ళందరూ లేరని ఆడవాళ్ళతో స్నేహం చేశాడు, ఎవడేడు. గొడవ రగడైపోయింది. అయ్యో ఫ్రెండ్ అండి, మీరు అపార్థం చేసుకున్నాడు, అది ఏం కాదు. నోర్మే, దగ్గర నిలబడతావా? ఈడన్న నీ పిన్ని కొడుక, ఎవడేడు. బెంబేలెత్తిపోయింది, బెదిరిపోయింది, ఏం చేయలేకపోయింది, ఆశ్చర్యపోయింది. అయ్యో ఏమీ లేదన్నట్టే, ఏమీ లేదంటే ఫోటో ఉందగా అన్నాడు. లా కొట్టాడు, గొడవ అయిపోయింది, కేసు ఇక్కడ వరకు వచ్చేసింది. ఆ రోజు స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు బాధపడుతూ పిల్లల్ని ఎత్తుకుని ఇలాగంటుంది, అయ్యో సార్, ఆ రోజు నేను అనవసరంగా ఫోటో దిగాను సార్, ఈ ఒక్క ఫోటో నా కాపురాన్ని కొలాప్స్ చేసేసి. అందుకే చెప్తున్నాను, ఆడపిల్లలతోనే ఫోటోలు దిగండి. చెప్పండి, మగపిల్లలతోనే ఫోటో దిగండి. మీ శ్వాస మీ దగ్గరే ఉంచండి, పక్క వారికి తగలనివ్వకండి. మీరు ఎంత బాగుంటే మీ భవిష్యత్తు చెప్పండి అంత బాగుంటుంది. ఇప్పుడు చేసిన పనులు మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన ఆ రోజు మన ముఖం మీద ఈ సొసైటీ మాట్లాడుకుంటుందని మాత్రం మర్చిపోకండి. యేసేపు వయసులో ఉన్నప్పుడు మంచి పనులు చేశాడు, అంతం వరకు దీవింపబడ్డాడు. రూబేను వయసు ఉన్నప్పుడు తప్పుడు పనులు చేశాడు, మనవరాల వరకు ఆ నష్టాన్ని కూడా ఎండబెట్టుకుని తెచ్చాడు. దీవెనలు పొందాలన్నా ఈ ఏజ్ని బట్టే ఉంటుంది, శాపాలు పొందాలన్నా చెప్పండి ఈ వయస్సుని బట్టి ఉంటుంది. శాపాలు నీ ముందే ఉన్నాయి, చెప్పు, దీవెనలు నీ మీద ఉన్నాయి. నీకు రోల్ మోడల్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీ ముందే ఉన్నాడు. ఆయన కూడా వయసు చాలా చిన్నది, 33.5 సంవత్సరాలు. శరీరాన్ని కట్టాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, ఇలాలోనికి వచ్చి మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. ఆయన మాదిరి పెట్టుకో, ఎవ్రీ సండే చర్చికి రా, దైవజనుల మాటలు విను, యాక్టివ్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగితే నీ పాత్ర ఒక ఘనముగా చూపించు. రేపొద్దున ఇలాంటి పెద్దలు కానీ, సంఘ పెద్దలు కానీ, సంఘం ఊరు కానీ మంచి బిడ్డండి అని ఒక సాక్ష్యం చెప్పుకునేలా దైవ సన్నిధిలో గడుపు. బయట చదువుకో, ఇక్కడికి వచ్చే దేవుని వాక్యాలు చదువుకో. లైఫ్ని రేపొద్దున ఎంత బాగా అనుభవిస్తావో నువ్వే కళ్ళతో చూసుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకో. పరలోకమందున్న మా తండ్రి, ఎందరో చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉన్నారు తండ్రి. 20 ఏళ్ళ లోపు, 25 ఏళ్ళ లోపు ఉన్న అందరూ తండ్రి నాకన్నా చిన్నవారే. వీరందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమలని, సినిమాలని, సోషల్ మీడియాని వేగంగా చెడిపోతున్న కాలం తండ్రి. బాధాకరమైన విషయం, చేతుల్లో మొబైల్ ఉంది కానీ సొంత బైబుల్ లేని యవనస్తులు కూడా ఈ కాలంలో ఉండడం తండ్రి ఆశ్చర్యకరం, విచారకరం తండ్రి. యవనస్తులతో మీరు మాట్లాడినందుకు మీకు స్తుతులు తండ్రి. వారి భవిష్యత్తు వీరి చేతుల్లో ఉందని మాట్లాడారు దేవా. ఒక పక్క పెద్దవాడు ఎలా ఉన్నాడో, చిన్నవాడు ఎలా ఉన్నాడో రెండూ మీరు చూపించారు తండ్రి. వీరి జీవితాన్ని కూడా మీరు చూపిస్తున్నారు. ఈరోజు జ్యేష్ఠుల సంఘంలో మేము ఉన్నాం తండ్రి. ఈ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవాలన్నా మా చేతుల్లో ఉంది, ఉన్న జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవాలన్నా మా చేతుల్లో ఉంది తండ్రి. ఎవరికి ఈ మాటలు అర్థమయ్యో తండ్రి వారిని మార్చండి. ఎవరైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నారో వారందరినీ మీరు స్థిరపరచండి, బలపరచండి. లోకాన్ని ద్వేషించే మనసు వారికి ఇవ్వండి, వాక్యాన్ని ప్రేమించే మనసును వారికి దయచేయండి. యవనస్తుల్ని తండ్రి గాలికి వదిలేక తండ్రి సంఘంలో తండ్రి పెద్దలందరూ కూడుకొని దైవజనులందరూ నిలబడి తండ్రి వారు సంఘంలో ఉన్న తండ్రి బిడ్డలను మా బిడ్డలు అని వారు అనుకున్నారు కనుక తండ్రి ఇలాంటి భారభరితమైన ఖర్చులు పెట్టి తండ్రి ఈ సదస్సులు వీరు జరిగిస్తున్నారు. యవనస్తులను తండ్రి పురుగొలుపుతున్నారు తండ్రి. వారికి ఇంకా ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. వారి కుటుంబాలను దీవించండి. సంఘాన్ని, వారిని బలపరిచి మీరు వాడుకోండి. ఎవరైనా మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేస్తే క్షమించండి. మేము తిరిగి వెళ్తున్నాం తండ్రి, మరొక ప్రాంతంలో తండ్రి మాతో మాట్లాడతారని కోరుతూ ఈ తమ్ముళ్ళని, చెల్లెల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులరా, మరి ఇప్పుడు ప్రపంచంలో
మన పరిసరాల్లో అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, యవనస్తులు దేవుని కాడిని మోయవలసినటువంటి సమయాల్లో వేరు యొక్క ఆలోచనలతో, తలంపులతో, కోరికలతో నింపబడిపోతూ దేవుని సన్నిధానానికి దూరం అయిపోతున్నారు. దేవునికి ఇష్టమైన ప్రాయం యవనం దేవునికి ఇష్టమైన ప్రాయమైనప్పుడు ఆ ఇష్టమైన ప్రాయాన్ని దేవునికి ఇవ్వకుండా మరి సహోదరులు చెప్పినట్లుగా ఎవరెవరికో దేనికోసమో వేటి కోసమో వాటిని ఉపయోగిస్తూ మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో. ఇది చక్కని అవకాశం. ఈ అవకాశాన్ని బట్టి ఇప్పటికైనా నీలో ఉన్నటువంటి అనాలోచితమైన ఆలోచనలు, ఈ అవిధేయత, దేవునికి విరుద్ధమైన కార్యాలు, పనులు తీసేసుకొని దేవుని కొరకు నువ్వు జీవిస్తే అదే గొప్ప ధన్యత. ఇంత ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి వచ్చి చక్కని వర్తమానాన్ని మనకు అందించినటువంటి సహోదరులకి, జేమ్స్ గారికి ప్రత్యేకమైన వందనాలని తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి చిన్న సన్మానం సార్కి, చిన్నది రమేష్ గారు, అలాగే మన యవనస్తులు సోడగిరి జాన్ సైమన్ గారి దంపతులు రమేష్ గారు సన్మానం చేస్తారు. తర్వాత మన యవనస్తులు చినిపేట గురుమండల అధ్యక్షులు రెవరెండ్ ప్రవర్ధన్ కుమార్ గారు మన మధ్యన ఉన్నారు. రండి, పైకి రండి. కూర్చో.